పెరిగిన ధరలకు అనుగుణంగా అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా చౌక్లో 3వ రోజు రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ దీక్షలకు యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పి భారతి అధ్యక్షత వహించారు. ఈ దీక్షలను ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి కె పోసమ్మ ఎర్రదండలు వేసి ప్రారంభించారు. ఈ నిరాహార దీక్షలకు వైసీపీ ఏలూరు ఇన్ఛార్జి జయప్రకాష్, ఎం జాన్ గురునాథ్, ఎన్ సుధీర్ బాబు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు మాట్లాడుతూ గత 3 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్న జిల్లా అధికారులు ఎవరూ కనీసం స్పందించకపోవడం అన్యాయమన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. గ్రాడ్యుటీ అమలుకు గైడ్లైన్స్ రూపొందించి వేతనంతో కూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సంఘం జిల్లా కార్యదర్శి టి మాణిక్యం మాట్లాడుతూ తమ హక్కులకై పోరాటమే కాకుండా లబ్ధిదారుల హక్కుల కోసం కూడా ప్రభుత్వానికి విన్నవిస్తున్నామని చెప్పారు. లబ్ధిదారులకు ఇస్తున్న బియ్యం, ఆయిల్, కందిపప్పు క్వాంటిటీ పెంచాలని, మెనూ ఛార్జీలు సవరించాలని, ఉచితంగా గ్యాస్ సరఫరా చేయాలని కోరారు. ప్రీ స్కూల్ బలోపేతం చేసి ప్రీ స్కూల్ పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, 5 సంవత్సరాల్లో పిల్లలందరూ అంగన్వాడీ సెంటర్లో ఉండేలా జీవో ఇవ్వాలని, ప్రీ స్కూల్ విద్యార్థులకు సాయంత్రం స్నాక్ ఇవ్వాల్సిన అవసరం ఉందని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం అంగన్వాడీల సెంటర్ల నిర్వహణను ఆర్థిక పరంగా కాకుండా సేవా రూపంలో ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమ న్యాయమైన హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. 3వ రోజు రిలే నిరాహార దీక్షలో యూనియన్ జిల్లా కార్యదర్శి కోశాధికారి ఎం తులసి, స్వర్ణకుమారి, స్వప్న, సుబ్బాయమ్మ, శాంతి, వెంకటలక్ష్మి, పుష్ప, షకీలా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సిఐటియు నగర కార్యదర్శి ఎం ఇస్సాక్, అంగన్వాడీ యూనియన్ నాయకులు షమీమా, హైమావతి, అనంతలక్ష్మి, భవానీ, లక్ష్మీదేవి, హేమల, శిరోమణి, సరళ తదితరులు నాయకత్వం వహించారు. ఆఫీసు వద్ద సుమారు 3 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ అందరూ చేస్తున్న నిరసన కాలంలో మద్దతుగా మా ఏలూరు నియోజకవర్గ వైసీపీ శ్రేణులందరూ వచ్చి వారికి మద్దతు తెలుపడం జరిగింది. ఇందులో భాగంగా వారు అడుగుతున్న ప్రతి ఒక్క సమస్య ఆచరణీయం, దాన్ని అంతనే ఈ కూటమి ప్రభుత్వం అమలుపరచాలని, అలాగే ఈ కూటమి ప్రభుత్వ పెద్దల వేధింపుల మూలంగా వారు అంగన్వాడీ ఆయాలు చాలామంది ఉద్యోగాలు మానివేయడం జరుగుతుంది. ఆ మానివేసిన చోట కొత్త వాళ్ళని వేయాలి, కొత్త రిక్రూట్మెంట్లు ఇవ్వాలని కూడా మేము దీన్ని కోరుతున్నాం. అలాగే వారికి సెలవుల రోజుల్లో కూడా పని దినాలుగా తీసుకుని వాళ్ళ జీతాలు ఇవ్వాలని వాళ్ళు అడుగుతున్న కోరిక సమంజసం, అది కూడా తీర్చాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఇచ్చిన జీవోలన్నీ కూడా వెంటనే అమలుపరిచి అంగన్వాడీలందరికీ సత్వరంగా న్యాయం చేయాలని కోరుకుంటూ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు తరఫున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గత 3 రోజుల నుంచి కూడా కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ వాళ్ళందరూ కూడా టీచర్స్ కానీ ఆయాలు కానీ అందరూ గత 3 రోజుల నుంచి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నుంచి మన ఏలూరు ఇన్ఛార్జ్ గారు జేపీ గారు రావడం జరిగింది. మేమందరం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి అంగన్వాడీ వాళ్ళకి మద్దతు తెలియజేయడం జరిగింది. గత ప్రభుత్వంలోని కూడా మేము రూలింగ్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి జీతాలు పెంచడం అంటూ కూడా జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలు ఇంకా ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలోని అమలు చేయడం అంటూ అన్నది జరగలేదు. ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళందరూ కూడా అదే కోరిక వాళ్ళు అడుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవోలు కూడా నెరవేరలేదు అని. వీళ్ళకి ఎటువంటి సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు, జీతాలు పెంచట్లేదు, పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది, వర్కింగ్ అవర్స్ పెరుగుతుంది. తర్వాత ఏమో ఇంకా వీళ్ళకి ఏదైనా సిక్ లీవ్స్ కానీ ఏదైనా సెలవులు ఇచ్చినప్పుడు కూడా జీతాలు కట్ చేయడం జరుగుతుంది అని. సో వీళ్ళందరి డిమాండ్ ఏంటి అంటే, ఒకవేళ సిక్ లీవ్ పెట్టినా సెలవు దినాలను కానీ ప్రకటించినా కూడా ఆ రోజుల్లో కూడా మాకు జీతాలు ఇవ్వాలి. అంగన్వాడీలోనే ఖర్చు అయిపోతూ ఉంటే ఇంకా వాళ్ళ పిల్లలకి ఖర్చు కానీ ఏదైనా కానీ ఒకసారి అందరం కూడా ఆలోచన చేయాలి. మేమందరం కూడా మా ఇన్ఛార్జ్ వర్యులు కూడా ఈ జేపీ గారు మా ఇన్ఛార్జ్ వర్యులు జేపీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయాన్ని మేమందరం కూడా తీసుకొని వెళ్తాము.
డెఫినెట్గా అంగన్వాడీ వాళ్ళకందరికీ కూడా, టీచర్స్కి అందరికీ కూడా, ఆయమ్మలకి అందరికీ కూడా ఈసారి న్యాయం జరగాలి అని మేము జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకుంటా ఉన్నాము. మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి తీసుకెళ్తాము. మా జేపీ వర్యులు గారు కూడా తీసుకొని వెళ్తాను. మేమందరం కూడా వెళ్తాము. వెళ్ళి వీళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేయాలి అని మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నామని నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.